అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలి 270 మంది ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటనలో ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబి అనేక కీలక విషయాలను బయటపెట్టింది. వాటిలో కాక్పిట్లో రికార్డైన మాటల విషయం కూడా ఉంది. విమానం కూలిపోయే కొద్ది క్షణాల ముందు పైలట్స్ ఏం మాట్లాడుకున్నారనే విషయం విమాన ప్రమాదాల్లో ఎప్పుడూ కీలకంగా ఉంటుంది. దర్యాప్తులోనూ ఈ అంశమే ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. అలాంటిది అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో కాక్పిట్లో విమాన ప్రమాదం జరిగే ముందరి 30 సెకండ్ల మాటలు రికార్డ్ అయ్యాయి. జూన్ 12 మధ్యాహ్నం 1:37 విమానం టేకాఫ్ అయింది. 1:38:39 పూర్తిగా విమానం గాల్లోకి లేచింది. 1:38:42 విమానం తన గరిష్ట వేగాన్ని చేరుకోగానే ఇంజన్ 1, ఇంజన్ 2లకు చెందిన ఫ్యూయల్ స్విచెస్ రన్ నుంచి కట్ ఆఫ్ పొజిషన్లోకి వెళ్ళిపోయాయి. అప్పుడే ఓ పైలట్ మరో పైలట్తో ఫ్యూయల్ స్విచెస్ ఎందుకు కట్ ఆఫ్ చేసావు అని అడిగిన ప్రశ్న రికార్డ్ అయింది కాక్పిట్లో. తను మార్చలేదని మరో పైలట్ చెప్పడం, ఈలోగా విమానం కిందకు జారిపోవడం ఒకేసారి జరిగిపోయాయి. ఎయిర్పోర్ట్ పెరిమీటర్ గోడ దాటగానే మళ్ళీ ఇంధన స్విచ్లు కట్ ఆఫ్ నుంచి రన్కి మారినా అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. సో ఆ 30 సెకండ్లలో విమానంలో ఉన్న 241 మంది ప్రాణాలు, మెడికల్ కాలేజీ హాస్టల్లో ఉన్న విద్యార్థులు సహా మొత్తం 270 మంది ప్రాణాలు ఘోర ప్రమాదంలో బుగ్గి అయిపోయాయి.